ఆ సన్నివేశం ఏంటో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం హాట్ టాపిక్ అయింది. సమంత బాత్రూమ్ సన్నివేశం అంటూ కొన్నాళ్లుగా చాలా మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. మీడియాలోనూ దాని గురించి వార్తలొస్తున్నాయి. సమంత ప్రస్తుతం నితిన్ తో కలిసి ఆలో నటిస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ సన్నివేశాల్లో భాగంగా ఆ సినిమాలో సమంతని బాత్రూమ్ లోకి దించేశాడట దర్శకుడు త్రివిక్రమ్. ఆ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. అయితే వాటిని చిత్రీకరించే విషయంలో మాత్రం చాలా సమస్యలు వచ్చాయట. ఇలాంటి సన్నివేశాల్ని నేను హోటల్ రూమ్ లో అయితే అస్సలు చేయనని సమంత చెప్పిందట. దీంతో చిత్ర బృందం చేసేదేం లేక స్టూడియోలోనే సపరేట్ గా ఓ సెట్ ని వేయించి సన్నివేశాల్ని షూట్ చేశారట. హోటల్లో ఆ సన్నివేశం చేయడానికి సమంతకి సమస్య ఏంటో అర్థం కాక నిర్మాత తలబట్టుకున్నాడట. అయినా ఎవరి అభ్యంతరాలు వాళ్ళవి కాబట్టి త్రివిక్రమ్ కూడా సమంత చెప్పినట్లుగానే ఆ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేయించినట్లు తెలిసింది. ఇదివరకు సమంతతో అత్తారింటికి దారేది సినిమాలోనూ బాత్రూమ్ సీన్స్ షూట్ చేయించాడు త్రివిక్రమ్. అయితే ఆ సన్నివేశాల్ని ఎడిటింగ్ లో తీసేశారు. సినిమా విడుదలయ్యాక ఆ క్లిప్స్ బయటకొచ్చాయి. వాటిని చూసి కుర్రకారు భలే ఇదిగా ఫీల్ అయింది. మరి ఆలోని కొత్త సన్నివేశాలు ఇంకెంత రంజుగా ఉంటాయో చూడాలి. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా యా రెహమాన్ అయినా ఫ్రెండే.